నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం అంగుళిమాల సూత్రం గురించి చెప్పుకుందాం. ఈ సూత్రంలో హంతకుడిగా మారిన అంగుళిమానునిలో పరివర్తన కలిగించి బుద్ధుడు అతన్ని భిక్షువుగా మార్చడం గురించి చెప్పబడింది. ఇది మధ్యమ నికాయలో మనకి వస్తుంది. అంగుళిమాల సూత్త. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో కోసల రాజు ప్రసన్నజిత్తుడు రాజ్యంలో లబ్ధుడు, రక్తపాని, ఇంకా ప్రాణుల్ని దయ లేకుండా హింసించే అంగుళిమాలుడనే దొంగ ఉండేవాడు. వారి వల్ల ఊళ్ళు, పట్టణాలు, జనపదాలు పాడుపడ్డాయి. వాడు మనుషుల్ని చంపి వేళ్లను మాలగా ధరిస్తాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్రా చీవరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాడు. శ్రావస్తిలో ముంత కోసం తిరిగి భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత పిండపాతం నుండి వెనుతిరిగి శయనాసనాలను సర్దుకొని పాత్ర చీవరాలను తీసుకొని దొంగ అంగుళిమాలుడు ఉండే అడవి త్రోవను పట్టాడు. అక్కడ ఉండే గోపాలకులు, పశుపాలకులు, భూమిని దున్నే కర్షకులు వ్యవసాయదారులు భగవానుడు దొంగ అంగుళిమాలుడు ఉండే అడవి త్రోవను పట్టడం చూశారు. చూసి భగవానుడితో ఇట్లా అన్నారు: శ్రమణ, ఆ త్రోవను పోవద్దు. శ్రమణ, ఆ మార్గంలో అంగుళిమాలుడని దొంగ ఉన్నాడు. అతడు లబ్ధుడు, రక్తపాని, దయ లేకుండా ప్రాణుల్ని హింసించేవాడు. వారి మూలంగా వాని వలన ఊళ్ళు, ఇంకా పట్టణాలు, జనపదాలు పాడుపడ్డాయి. వాడు మనుషుల్ని చంపి వేళ్లను మాలగా ధరిస్తాడు. శ్రమణ, ఆ త్రోవ వంట 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది పురుషులు గుంపుగా పయనించి కూడా దొంగ అంగుళిమాని చేతిలో పడేవారు. అలా అనగా భగవానుడు మౌనంగా నడిచాడు. వాళ్ళు అలా చెప్పినా కానీ. అలాగే రెండోసారి, మూడోసారి కూడా వాళ్ళు చెప్తారు ఆ త్రోవలో పోవద్దు అని. అయినా కూడా భగవానుడు మౌనంగా అటువైపే నడిచాడు. దూరం నుండి వస్తున్న భగవానుడిని అంగుళిమాలుడు చూశాడు. చూసి ఇలా అనుకున్నాడు: అయ్యో, ఆశ్చర్యం, అద్భుతం! ఈ త్రోవ వంట 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది పురుషులు గుంపుగా పైనుంచి కూడా నా చేతిలో పడతారు. మరి ఈ శ్రమణుడు తోడెవరూ లేకుండా ఒక్కడే ఈ త్రోవన వస్తున్నాడు. నేను తప్పక ఈ శ్రమణుని ప్రాణం తీయాలి. అప్పుడు ఆ అంగుళిమాలుడు కత్తిని, డాలును తీసుకొని ధనస్సుని ఎక్కుపెట్టి భగవానుని వెంటే నడిచాడు. అప్పుడు భగవానుడు తన ఇద్దిని సైకిక్ పవర్ని ప్రదర్శించాడు. దానివలన దొంగ అంగుళిమాలుడు ఎంతగా పరిగెత్తినా సహజంగా నడుస్తున్న భగవానుణ్ణి అందుకోలేకపోయాడు. అప్పుడు దొంగ అంగుళిమాలునికి ఇలా అనిపించింది: ఆశ్చర్యం, అద్భుతం! ఇంతకుముందు నేను పరిగెత్తితే ఏనుగునైనా వెంబడించి పట్టుకునేవాడిని, పరిగెత్తే గుర్రాన్నైనా వెంబడించి పట్టుకునేవాడిని, పరిగెత్తే రథాన్నైనా వెంబడించి పట్టుకునేవాడిని. కానీ సహజంగా నడుస్తున్న ఈ శ్రమణుణ్ణి నా శక్తినంతా ఉపయోగించి పరిగెత్తిన చేరుకోలేకపోయాను. అప్పుడు ఆ అంగుళిమాలుడు నిలబడి భగవానుడితో ఇలా అంటాడు. దూరంగానే ఉంటాడు. ఇలా అంటాడు: శ్రమణ, నిలువు, నిలువు అని. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు: అంగుళిమాల, నేను నిలబడే ఉన్నాను, నీవే నిలబడు అని చెప్తాడు. అప్పుడు అంగుళిమాలుడికి ఇలా అనిపించింది: ఈ శాక్య పుత్రీయ శ్రమణులు సత్యవాదులు, సత్య ప్రతిజ్ఞులు. మరి నడుస్తున్న ఈ శ్రమణుడు అంగుళిమాల, నేను నిలబడే ఉన్నాను, నీవే నిలబడు అని అన్నాడు. దాని గురించి నేను ఈ శ్రమణుణ్ణి తప్పక అడగాలి అని. అప్పుడు అంగుళిమాలుడు ఇలా అంటాడు: నడుస్తున్న నీవు నిలబడి ఉన్నానంటావు, నిలబడి ఉన్న నన్ను నిలబడలేదు అంటావు. శ్రమణ, ఈ మాటలకు అర్థమేమి? నీవు
నిలబడిన అంటే నిలబడిన తెట్లు నేను నిలబడంది ఎట్లు అని అప్పుడు అంగుళిమాలుడు అంటాడు. అప్పుడు ఇలా చెప్తాడు భగవానుడు, అన్ని ప్రాణుల పట్ల దండాన్ని వదిలి అంటే ఆయుధాన్ని వదిలి దండించడాన్ని హింసించడాన్ని వదిలి అంగుళిమాల నేనెప్పుడో నిలబడి ఉన్నాను. నీవు ప్రాణుల పట్ల నిగ్రహం లేకున్నావు, అందుకే నేను నిలబడి ఉన్నాను, నీవు నిలబడలేదు అని చెప్తాడు. అంటే నేను ప్రాణుల పట్ల హింసించడాన్ని దండించడాన్ని వదిలిపెట్టాను, అందుకే నేను అక్కడే ఆగిపోయి ఉన్నాను. కానీ నీవు ఇంకా ఆ ప్రాణుల్ని హింసిస్తూనే ఉన్నావు, అందుకే నీవు నిలబడలేదు, ఇంకా ముందుకు పోతూనే ఉన్నావు. సత్యవాది మహర్షి మహనీయుని చాలా కాలానికి కలుసుకున్నాను అంటే ఈ మాటలు చెప్పగానే అతడిలో ఏదో అంటే శ్రద్ధ కలుగుతుంది ధర్మం పట్ల. ఎన్నో జన్మల నుంచి ఆ ధర్మం పట్ల బీజాలు అతని లోపల ఉన్నాయి కాబట్టి ఒక చిన్న గాథతోటే తన లోపల మార్పు అనేది వచ్చింది. సో ఇటువంటి వ్యక్తిని చాలా కాలానికి కలుసుకున్నాను. ఈ మహా అడవిలో నేను ఇతన్ని చేరి దమ్మగాథలను విని పాపాన్ని తొలగించుకుంటాను ఇలా అని ఆ అంగుళిమాలుడు కత్తిని డాలుని లోయలో పారవేసి సుగతిని పాదాలకు వందనం చేసి ప్రవచనిమ్మని ప్రార్థించేటప్పుడు కారుణ్యమూర్తి మహర్షి దేవ మానవులతో సహా లోక గురువు అయిన భగవానుడు ఇలా అంటాడు, ఏహి భిక్షు అంటే రా భిక్షు రమ్ము భిక్షు అని అర్థం అన్నమాట. సో అలా అనగానే అతడు భిక్షువు కింద మారిపోతాడు. అంటే కొంతమంది బుద్ధుడి కాలంలో ఏహి భిక్షు అని పిలవగానే వాళ్ళు ఒంటి మీదకి చీవరాలు భిక్షాపాత్ర ఆటోమేటిక్గా వచ్చేది, అదే వారికి ప్రవజ్య ఉపసంపద అయ్యేది. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు అనుచర శ్రమణుడిగా వెంట రాగా చారిక చేస్తూ శ్రావస్తికి బయలుదేరాడు. క్రమచారిక చేస్తూ శ్రావస్తికి చేరుకున్నాడు. అక్కడ భగవానుడు జేతవనంలో అనాథపిండికుడి ఆరామంలో ఉన్నాడు. ఆ సమయంలో మహాజన సమూహం కోసలరాజు ప్రసన్నజిత్తు అంతరపుర ద్వారం దగ్గర చేరి, దేవ అంగుళిమాలుడనే దొంగ లబ్ధుడు రక్తపాన్ని దయలేకుండా ప్రాణుల్ని చంపుతున్నాడు, వాని మూలంగా గ్రామాలు పట్టణాలు జనపదాలు పాడుపడ్డాయి, వాడు మనుషుల్ని చంపి వారి బొటన వేళ్లను దండగా ధరిస్తున్నాడు, దేవ వాణ్ణి పడగొట్టండి అని ఆ రాజుతోటి విన్నవించుకుంటారు అక్కడ ఉండే ప్రజలు. అప్పుడు కోసలరాజు ప్రసన్నజిత్తుడు పట్టపగలు 500 అశ్వబలంతో శ్రావస్తి నుండి బయలుదేరి భగవానుడి ఉండే ఆరామంలో ప్రవేశించాడు. వాహనాలు పోగలిగినంత వరకు వాహనంపై పోయి తర్వాత వాహనంపై నుండి దిగి కాలినడకన భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న కోసలరాజు ప్రసన్నజిత్తునితో భగవానుడు ఇట్లా అన్నాడు, మహారాజా, నీవు మగధరాజు సేనీయ బింబిసారునిపై కోపించావా, లేక వైశాలి లిచ్చివిలిపై కోపించావా, లేక ఇతర రాజులపైననా అని అడుగుతాడు భగవానుడు. అప్పుడు ఇలా చెప్తాడు కోసలరాజు, బంతే, నేను మగధరాజు బింబిసారుని పైన కానీ వైశాలిలో ఉండే లిచ్చివులపైన కానీ ఇతర రాజులపైన కానీ కోపించలేదు. నా రాజ్యంలో అంగుళిమాలుడనే దొంగ ఉన్నాడు, వాడు లుబ్ధుడు రక్తపాని దయ లేకుండా ప్రాణుల్ని చంపువాడు, అంటే ప్రాణులందరినీ అంటే మనుషుల్ని చంపుతూ ఉన్నాడు, వాని మూలంగా గ్రామాలు పట్టణాలు జనపదాలు పాడుపడ్డాయి, వాడు మనుషుల్ని చంపి వారి బొటన వేళ్లను దండగా ధరిస్తున్నాడు. బంతే, నేను వాణ్ణి పడగొట్టడానికి పోతున్నాను. అయితే మహారాజా, ఆ అంగుళిమాలుని నీవు తల వెంట్రుకలు గడ్డాన్ని తీయించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించి ప్రాణుల్ని చంపడాన్ని మానుకొని ఇంకా ఇవ్వని దాన్ని తీసుకోవడం మానుకున్నా, అబద్ధం చెప్పడాన్ని మానుకున్నా, ఏకాంత విహారి అయి బ్రహ్మచారి అయి శీలవంతుడు కళ్యాణి ధర్మిగా చూస్తే అతనితో ఎలా ప్రవర్తిస్తావు అని భగవానుడు అడుగుతాడు. బంతే, నేను అతనికి నమస్కరిస్తాను.
ఎదురు వెళ్ళడం ద్వారా లేదా ఆసనం చూపడం ద్వారా ఆహ్వానిస్తాను. చీవర పిండపాత శయనాసనాలను, మందులను, ఇంకా రోగి పథ్యాలను స్వీకరించడానికి నిమంత్రిస్తాను, అంటే ఆహ్వానిస్తాను. అతనికి ధర్మబద్ధంగా రక్షణ కల్పిస్తాను. కానీ బంతే, ఆ దుశ్శీలుడు పాపధర్మి శీలవంతుడు ఎలా అవుతాడు? అంటే భగవానుడు ఇలా చెప్తున్నాడు. అతడు కనుక ఒకవేళ మామూలు జీవితాన్ని వదిలి ప్రపంచ జీవితంలో చివరాలను కప్పుకొని భిక్షాటన చేసుకుంటూ జీవిస్తూ, ఇంకా శీలాన్ని ఆచరిస్తూ, ఏకాంత విహారంలో ధ్యానం చేసుకుంటూ కళ్యాణ ధర్మిగా, అంటే మంచి ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, ప్రాణులను చంపడాన్ని వదిలేసి ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని, ఇంకా అబద్ధం చెప్పడాన్ని మానుకుంటే అతడికి నువ్వు ఏం చేస్తావు అంటే, మామూలు శ్రమణుల్ని ఏ విధంగా అయితే నేను ఆహ్వానిస్తానో, వారి పట్ల శ్రద్ధ చూపిస్తానో, అతడి పట్ల కూడా నేను శ్రద్ధ చూపిస్తాను అని కోసలరాజు చెప్తున్నాడు. మరి అయితే బంతే, మరి ఆ దుశ్శీలుడు పాపధర్మి శీలవంతుడు ఎలా అవుతాడు? అంతమందిని చంపినవాడు ఇంత శీలవంతుడు ఎలా అవుతాడు? మారిపోతాడా అని అతడికి సందేహం ఉంది కోసలరాజుకి. ఆ సమయంలో అంగుళిమాలుడు భగవానునికి సమీపంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు భగవానుడు తన కుడి చేతిని చాపి కోసలరాజు ప్రసన్నజిత్తుడితో ఇట్లా అన్నాడు, అదిగో మహారాజా అంగుళిమాలుడు. అప్పుడు కోసలరాజు ప్రసన్నజిత్తుడు భయంతో కొయ్యబారిపోయాడు. అతని వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అప్పుడు భగవానుడు భయంతో కొయ్యబారిపోయిన వెంట్రుకలు నిక్కబొడుచుకున్న కోసలరాజు ప్రసన్నజిత్తుడు ఇట్లా అన్నాడు, మహారాజా భయపడకు, ఇతని వలన నీకేమీ భయం లేదు. అప్పుడు కోసలరాజు ప్రసన్నజిత్తుడు భయం నుండి, స్తంభనం నుండి రోమాలు నిక్కబొడుచుకోవడం తొలగిపోయాయి. అప్పుడు కోసలరాజు ప్రసన్నజిత్తుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుని సమీపించి ఆయుష్మంతుడు అంగుళిమాలుతో అన్నాడు, అయ్యా మీరు బంతి అంగుళిమాలుడేనా? అవును మహారాజా అని అతడు సమాధానం చెప్తాడు. అయ్యా మీ తండ్రి గోత్రమేమి, మీ తల్లి గోత్రమేమి? మహారాజా నా తండ్రి గగ్గుడు, తల్లి మంతాని. అయ్యా గగ్గమంత్రాని పుత్ర ఆనందించండి, నేను ఆర్య గగ్గమంతాని పుత్రునికి అవసరమైన చీవర పిండపాత శయనాసనాలను, మందులను, రోగి పథ్యాన్ని ఇస్తాను అని అతడికి ఈ భిక్షను ఆఫర్ చేస్తాడనమాట. అంటే ఒక వ్యక్తి క్రూరత్వాన్ని వదిలి మంచి మార్గంలోకి కనుక నడిచినట్లయితే, ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మార్గంలో నడవటం మొదలు పెడతారో అందరూ అప్పుడే గౌరవిస్తారు. అంటే వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిలో ఉండే గుణాలను చూసి గౌరవిస్తారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ విధంగా రాజు కూడా సంతోషిస్తాడు. ఆ సమయంలో ఆయుష్మంతుడు అంగుళిమాలుడు అరణ్యకుడిగా, పిండపాతికుడిగా, పాంసుకూలుడిగా, ఇంకా త్రిచీవకునిగా ఉన్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు కోసలరాజు ప్రసన్నజిత్తుడితో ఇట్లా అన్నాడు, వద్దు మహారాజా, నాకు చీవరాలు పూర్ణంగా ఉన్నాయి. అంటే భిక్షువు ఒక 3 చీవరాలు కంపల్సరీ వాడుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా వస్తే వాళ్ళు ఉపయోగించుకోరు వాటిని. సో ఏవైతే 3 చీవరాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటారు. ఇంకా పాంసుకూల చీవరాలు అంటే ఏదో చెత్త కుప్పల పైన శ్మశానంలో పడవేయబడిన గుడ్డ పీలికలను తెచ్చుకొని దాన్ని చీవరంగా కుట్టుకొని ధరించడం, అది పాంసుకూలికం అనబడుతుంది. ఇంకా అరణ్యకుడు అంటే కేవలం అరణ్యాలలోనే నివసించేవాడు అని అర్థం. పిండపాతికుడు అంటే భిక్షాటన మీద జీవించేవాడు అని అర్థం. అంటే ప్రతిరోజు కూడా గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన చేసుకోవడం, ఇవన్నీ కూడా దుతంగాల కిందికి వస్తాయి. భగవానుడు ఎవరైతే దుతంగాలు పాటిస్తూ ఉంటారో వారిని మెచ్చుకుంటాడు భగవానుడు. అయితే ఈ అంగుళిమాలుడు కూడా ఈ దుతంగాలను పాటిస్తున్నాడు కాబట్టి నాకు, అంటే ఈ కోసలరాజు చీవరాలను, ఇంకా మెడిసిన్ని, లేకపోతే మిగతా అవసరాలను ఇస్తాను అంటే, వద్దు మహారాజా, నాకు చీవరాలు పూర్ణంగా ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు కోసలరాజు ప్రసన్నజిత్తుడు భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ కోసలరాజు ప్రసన్నజిత్తుడు భగవానుడితో ఇట్లా అంటాడు, ఆశ్చర్యం బంతే, అద్భుతం బంతే, భగవానుడు నిగ్రహింపబడని వారిని నిగ్రహిస్తాడు, అశాంతులను శాంతులను చేస్తాడు,
నిర్వాణం పొందని వారికి నిర్వాణం పొందిస్తాడు. బంతే మేము దండంతో శస్త్రంతో నిగ్రహింపలేని వారిని భగవానుడు దండం లేకుండానే శస్త్రం లేకుండానే నిగ్రహిస్తాడు. మంచిది బంతే, ఇక నేను వెళతాను, మాకు చాలా పనులు ఉన్నాయి అని కోసలరాజు అంటాడు. అప్పుడు భగవానుడు, మహారాజా మీకు తోచినట్లు చెయ్యి, ఈ సమయానికి ఏది తగినట్లుగా ఉంటే అది చెయ్యి అని భగవానుడు చెప్తాడు. అప్పుడు కోసలరాజు ప్రసన్నజిత్తుడు ఆసనం నుండి లేచి భగవానునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు పూర్వాహ్న సమయంలో, అంటే భిక్షాటనకి వెళ్ళే సమయం అనమాట, మేబీ 9కి 10కి ఉదయం తన చీవరాలను చక్కగా కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాడు. ఆయుష్మంతుడు అంగుళిమాలుడు భిక్ష కోసం వరుసగా ఇల్లు తిరుగుతున్నప్పుడు కష్టమైన ప్రసవంతో బాధాకరమైన ప్రసవంతో బాధపడుతున్న ఒక స్త్రీని చూశాడు. చూసి ఇలా అనుకున్నాడు, ప్రాణులు ఎంతగా బాధపడుతున్నారు, ప్రాణులు ఎంతగా బాధపడుతున్నారు. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు శ్రావస్తిలో భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత పిండపాతం నుండి వెనుతిరిగి భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు అంగుళిమాలుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, బంతే నేను పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాను. బంతే శ్రావస్తిలో పిండం కోసం వరుసగా ఇల్లు తిరుగుతున్నప్పుడు కష్టమైన ప్రసవంతో బాధాకరమైన ప్రసవంతో బాధపడుతున్న ఒక స్త్రీని చూశాను. అది చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది, అయ్యో ప్రాణులు ఎంత బాధపడుతున్నారు, ప్రాణులు ఎంతగా బాధపడుతున్నారు అని. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, అలా అయితే అంగుళిమాల ఆ స్త్రీ వద్దకు చేరుకొని ఆ స్త్రీతో ఇట్లా చెప్పు, సోదరి నేను పుట్టినప్పటి నుండి ఏ ప్రాణిని చంపనట్లయితే నీకు నీ గర్భానికి మేలు కలుగుగాక, అంటే సుఖంగా ప్రసవించుగాక, నీ బిడ్డకు మేలు కలుగుగాక అని ఇలా చెప్పు అని భగవానుడు అంగుళిమాలుడితో చెప్తాడు. అప్పుడు అంగుళిమాలుడు ఇలా అంటాడు, బంతే అలా అంటే అది తప్పక అబద్ధం చెప్పడమే అవుతుంది. బంతే నేను అనేక ప్రాణాలు తీశాను. అయితే అంగుళిమాల ఆ స్త్రీ వద్దకు చేరుకొని ఆ స్త్రీతో ఇట్లను, సోదరి నేను అరియ జాతిలో పుట్టినప్పటి నుండి ఏ ప్రాణిని చంపనట్లయితే నీకు నీ గర్భానికి మేలు కలుగాక. అరియ జాతిలో అంటే ప్రవజ్య తీసుకున్న సమయం నుండి అప్పటి నుండి నేను ఏ ప్రాణిని కూడా హింసించడం కానీ కొట్టడం కానీ చంపడం కానీ చేయలేదు. సో దానివల్ల నీవు సుఖంగా ప్రసవించుగాక అని చెప్తారు. ఇప్పటికి కూడా బౌద్ధ దేశాల్లో ఎవరైనా గర్భస్థ స్త్రీలు ఉంటే కనుక వాళ్ళు విహారానికి వెళ్ళి ఈ అంగుళిమాల పరిత్తాన్ని చదివించుకుంటారు వాళ్ళ సుఖప్రసవం కోసం. లేదు అంటే వాళ్ళ ఇంటికి భిక్షువులను ఆహ్వానించి ఈ అంగుళిమాల పరిత్తాన్ని చదివించుకుంటారు. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు అలాగే బంతే అని చెప్పి ఆ స్త్రీ వద్దకు చేరుకొని ఆ స్త్రీతో ఇట్లా అన్నాడు, సోదరి నేను అరియ జాతిలో పుట్టినప్పటి నుండి ఏ ప్రాణిని చంపనట్లయితే నీకు నీ గర్భానికి మేలు కలుగగాక. అప్పుడు ఆ స్త్రీకి గర్భానికి మేలు కలిగింది, అంటే సుఖంగా ప్రసవించింది బిడ్డని. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు ఏకాంతంలో ఉంటూ ఇంద్రియాలను ఉపసంహరించుకొని అప్రమత్తుడై స్థిరచిత్తుడై ప్రయత్నించి అచిర కాలంలోనే దేని కొరకు కులపుత్రులు అంటే కుటుంబాలను వదిలి ఇళ్లను వదిలి అనగారికులుగా ప్రవచిస్తారో ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని పొంది విహరించాడు, అంటే నిబ్బానాన్ని పొందాడు. ఇక జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది ఏమీ లేదు అని తెలుసుకున్నాను. అలా ఆయుష్మంతుడు అంగుళిమాలుడు అర్హంతుల్లో ఒకడు అయ్యాడు. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని
భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకడు బెడ్డ తీసుకొని, అంటే మట్టి బెడ్డ ఉంటాయి కదా, అది తీసుకొని ఆయుష్మంతుడు అంగుళిమాలని శరీరంపై విసిరాడు. ఒకడు కర్ర తీసుకొని ఆయుష్మంతుడు అంగుళిమాలుడి శరీరంపై విసిరాడు. ఒకడు రాయిని తీసుకొని ఆయుష్మంతుని అంగుళిమాలుడి శరీరంపై విసిరాడు. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు తల పగిలి రక్తం కారుతుండగా, పాత్ర పగిలిపోగా, సంగాటి చిరిగిపోగా, అంటే అతని చీవరాలు చిరిగిపోగా భగవానుని వద్దకు చేరుకున్నాడు. దూరం నుండి వస్తున్న ఆయుష్మంతుడు అంగుళిమాలుడిని భగవానుడు చూశాడు. చూసి ఆయుష్మంతుడు అంగుళిమాలుడితో ఇలా అంటాడు భగవానుడు, బ్రాహ్మణ ఓర్చుకో అంటే అర్హంతుల్ని బ్రాహ్మణ అనే పదంతో కూడా భగవానుడు సంబోధించేవాడు. నీవు చేసిన కర్మఫలంగా అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు నరకంలో ఉండేవాడివి. అటువంటి కర్మఫలాన్ని బ్రాహ్మణ ఈ జన్మలోనే అనుభవించావు. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు ఏకాంతంలో ఒంటరిగా విముక్తి సుఖాన్ని అనుభవించాడు. అంటే వాళ్ళు ఎందుకు కొట్టారు అంటే, అంగుళిమాలుడు ప్రవచ తీసుకోకముందు ఎంతోమందిని చంపాడు. వాళ్ళ బంధువులందరూ కూడా ఈ గ్రామంలోకి భిక్షాటనకి వచ్చినప్పుడు అంగుళిమాలుడు అతన్ని గుర్తు పెట్టుకొని, నువ్వు మా కుటుంబంలో వారిని చంపావు, నా చెల్లిని చంపావు, నా సోదరుని చంపావు, నా బిడ్డని చంపావు, నా తండ్రిని చంపావు, ఎవరైతే వారిని కోల్పోయారో వాళ్ళందరూ కూడా కోపంతో అంగుళిమాలుడిని కొడతారు. ఆ కొట్టడం వల్ల అంగుళిమాలుడు ఒక్క మాట కూడా ఎదురు తిరగడు, ఒక్క పలుకు కూడా, ఒక్క మాట అనడు, ఒక్క దుశ్చర్య కూడా చేయడు. వాళ్ళు కొడుతూ ఉంటే సహనంతో ఓర్చుకుంటాడు. సో భగవానుడు ఈ విధంగా చెప్పాడు, ఓర్చుకో బ్రాహ్మణ, ఓర్చుకో, సహనం అన్నది చాలా ముఖ్యము. నువ్వు చేసిన పూర్వకర్మ ఫలం ఇది. నువ్వు అర్హంతుడివయ్యి ఎన్నో జన్మల నరకాన్ని పోగొట్టుకున్నావు. లేకపోతే ఏవైతే హత్యలు చేశావో వాటన్నిటి ఫలితం కలుపుకుంటే ఎన్నో వేల లక్షల సంవత్సరాలు నరకంలో ఉండేవాడివి. అప్పుడు ఆయుష్మంతుడు అంగుళిమాలుడు ఈ విధంగా చెప్తాడు. అంటే ఏకాంతంలో ఉండి ధ్యానం చేస్తూ ఆ విముక్తి సుఖాన్ని అనుభవించిన తర్వాత ఇలా చెప్తాడు. మొదట తర్వాత జాగ్రత్తగా ఉన్నవాడు మేఘాల నుండి బయటికి వచ్చిన చంద్రునిలా లోకాన్ని వెలిగిస్తాడు. ఎవని పాపకర్మలు పుణ్యకర్మలచే నిరోధించబడ్డాయో అతడు మేఘాల నుండి బయటికి వచ్చిన చంద్రునిలా లోకాన్ని వెలిగిస్తాడు. బుద్ధ శాసనంలో నిమగ్నుడైన యువ భిక్షువు మేఘాల నుండి బయటికి వచ్చిన చంద్రునిలా లోకాన్ని వెలిగిస్తాడు. నన్ను ద్వేషించేవారు ధమ్మ కథనాన్ని విందురు కాక, నన్ను ద్వేషించేవారు బుద్ధ శాసనంలో నిమగ్నులగుదురుగాక, నన్ను ద్వేషించేవారు ఇతరులను ధర్మ మార్గంలో నడిపేవారి సాంగత్యంలో ఉందురుగాక. నన్ను ద్వేషించేవారు ఓర్పుని, అవిరోధాన్ని ప్రశంసించేవారి ధమ్మబోధను ఆయా సమయాల్లో విందురుగాక. అప్పుడు వారు నన్ను ద్వేషించరు, ఇతరులను ద్వేషించరు. బలహీనులను రక్షించేవారు పరమశాంతిని పొందుతారు. కాలువలు తవ్వేవారు నీటిని నడిపిస్తారు. అమ్ములు తయారు చేసేవాడు ములికిని పదును పెడతాడు. వడ్రంగులు కర్రను మలుస్తారు. పండితుడు తనను తానే సరిచేసుకుంటాడు. దండానికి కొందరు లోబడతారు, అంకుశానికి మరికొందరు దండం లేకుండా, శస్త్రం లేకుండా ఊరికినే నేను లోబడ్డాను. నా పేరు అహింసకుడు. మొదట నేను హింసకుడను, ఇప్పుడు ఎవరినీ హింసించటం లేదు. నేడు నా పేరు సార్థకమైంది. ఇంతకుముందు నేను అందరికీ తెలిసిన అంగుళిమాలుడనే దొంగను. మహాప్రవాహంలో కొట్టుకొని వచ్చి బుద్ధుణ్ణి శరణు పొందాను. రక్తం అంటిన చేతులతో అందరికీ తెలిసిన ఇంతకుముందు అంగుళిమాలుడు అనే దొంగను నేనే. నేడు నేను పొందిన శరణాన్ని చూడండి. భవబంధాలను అది నశింపచేస్తుంది. ఎంతో దుర్గతికి కొనిపోయే కర్మలను చేశాను. వాటి ఫలాన్ని తాకి రుణం లేకుండా భుజిస్తాను.
మూర్ఖులు, బుద్ధిహీనులు అజాగ్రత్తగా ఉంటారు. అంటే ఎరుక లేకుండా వారి లోపల ద్వేషాన్ని, కోపాన్ని, లోభాన్ని, మోహాన్ని పెంచుకుంటూ అజాగ్రత్తగా ఉంటారు. మేధావులు జాగ్రత్తగా ఎరుకతో ఉంటూ శ్రేష్టమైన ధనంలా దాన్ని కాపాడుకుంటారు. అజాగ్రత్తగా ఉండకు, కామసుఖాలలో ఆనందించకు. అప్రమత్తులై ధ్యానం చేస్తూ విపులమైన సుఖాన్ని పొందుతారు. ఈ నా ధర్మ నిర్ణయానికి స్వాగతం. అది సరి అయినది, అది నిలుచునుగాక. అన్ని బోధనలలో అత్యుత్తమమైన బోధనను నేను చేరుకున్నాను. నా ధర్మ నిర్ణయానికి స్వాగతం. అది సరి అయినది, అది నిలుచుగాక. 3 విద్యలను పొంది బుద్ధుని బోధననంతా ఆచరించాను అని ఈ విధంగా తన ధ్యాన సుఖాన్ని వివరిస్తూ ఉన్నాడు. సో అటువంటి అంగుళిమాలుడే ఒక చిన్న నిర్ణయంతో తన జీవితాన్ని మార్చుకున్నాడు. అంటే మారాలి అనే సంకల్పం తన లోపల ఉంది కాబట్టే తాను మారగలిగాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ లోపల ద్వేషం ఉంది, కోపం ఉంది. అంటే నేను ఇప్పటి నుంచి ఏ ప్రాణిపైన నేను కోపాన్ని తెచ్చుకోను అని సంకల్పం చేసుకుంటే గనక, ఆ సంకల్పానికి నిలబడి ఉంటే గనక తప్పకుండా ప్రగతి సాధిస్తారు. సో పుట్టుకతోటి ఎవరూ కూడా దుర్మార్గులు కారు. తర్వాత పరిస్థితుల వల్ల అలా మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పూర్వజన్మల నుంచి వస్తున్న సంస్కారాల వల్ల మారిపోతూ ఉంటారు. సో ఏది ఏమైనా కానీ ప్రస్తుతాన్ని మార్చుకుంటే, అంటే వర్తమానాన్ని మార్చుకుంటే భవిష్యత్తు మారిపోతుంది. వర్తమానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇది ఈ సూత్రంలో మనకి చెప్పబడింది. ముఖ్యంగా అంగుళిమాలుడు ఏ విధంగా పరివర్తన చెందాడు అనేది చెప్పబడింది. ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.